చాలా ఏళ్ల తర్వాత అమరావతి రైతులు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, చిరునవ్వులతో విరజల్లబోతుంది. ఎన్నో వేల కోట్ల ప్రాజెక్టులు రేపు పునర్శంకుస్థాపన చేసి ఆంధ్రప్రదేశ్‌ని అభివృద్ధి వైపు నడపడానికి మళ్ళీ పసుపు కండువా కప్పుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ముందడుగు వేయబోతున్నారు. ఈసారి ఆయన చేసిన ఇన్విటేషన్ కాల్స్ మరెవరికో కాదు, ఆయన కార్యకర్తలకి. కార్యకర్తలే ప్రజల్ని, పార్టీని ఒక ధాటి మీద నిలబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గెలిపించిన సమయం మనం చూసిందే లాస్ట్ ఇయర్. ఈ రకంగా చూస్తే ప్రతి కార్యకర్త ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళకి స్పెషల్ ఇన్విటేషన్స్ నిన్న ఫోన్ కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వగా, ప్రతి కార్యకర్త రావడానికి బస్సుల సదుపాయం కూడా ఇవ్వగా, ఈరోజు ఆంధ్రప్రదేశ్ కార్యకర్తలు నిర్మించిన ఒక రాజ్యంలాగా కనిపిస్తుంది. అండ్ ఇది చాలా శుభసూచకం. ఒక పార్టీ కార్యకర్తలకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం. టీడీపీ కార్యకర్తలు అనేవాళ్ళు లేకపోయి ఉండుంటే అంత బలిష్టమైన నెంబర్ వచ్చుండేదే కానే కాదు. 160 అబౌవ్ సీట్స్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి రావడానికి ప్రధాన కారణం టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు.